కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్లో కుత్బుల్లాపూర్ పద్మక్క యువసేన ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 5వ రోజు 4,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మక్క మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా వినాయక చవితి పర్వదినం సందర్భంగా గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు ఆ గణనాథునికి దీప ధూప నైవేద్యాలు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు చేస్తూ ప్రజలందరినీ చల్లగా ఉండేలా చూడాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై అన్నప్రసాదాలు స్వీకరించడం సంతోషంగా ఉందని పద్మక్క తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పద్మక్క యువసేన సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతడే సినుకమ్మ కురిసిందో సిద్ధేసేటోళ్ళం మాసేను సరకల్లో సమతా సుకాలం కాలాలే కళ్ళంలో రాసులయ్యేలా దీవించు మా బతుకు వెలిగిపోయేలా నేను నిలిపిన వరాత్రులే మై మరిచిపోతాములే మరిచేలా కైలాసమే కోలాటాలే వేస్తాములే ఇరుకనుకోకే మండప మనసే విశాలమంట సాలనుకోవే సరిపోకుంటే మా సిన్నీలట్టే గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతలే మట్టితో నిన్ను చేసి చిట్టి మండపమేసి అడవికి పోయి పూలు పండ్లు తెచ్చినం పూల మాలేసి పులిహోర నైవేద్యం పెట్టి మొక్కి నీ ముందు గుంజిల్లు తీసినం ఎండి కొండల్లో నీ తల్లి ఒడిలోన గారంగా పెరిగి మా ఊరి సందుల్లో మైకు సప్పుల్లో సిందేసి ఆడవే కొలిచే భక్తుల్లో ఎలుక రథమెక్కుతావెలా ఏనుగు రూపమున్న నువ్వలా గౌరమ్మ పురుడు పోయగా గంగమ్మ ఒడి చేరుతాములే రంగు రంగులెగురుతుంటే మొదలయ్యే సిందేస్తుంటే సామి ఎవరాపే హరవీర నమ శివాయని ఖడ్గాలే కంఠం విప్పే అది వింటే పరమేశ్వరుడే మాతో పారం కదిపే గజనన గణపతి గజముకుడే
ఈరోజు సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని మన పద్మక యువసేన ఆధ్వర్యంలో మన గణనాథుని ఈరోజు 5వ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి భారీ ఎత్తున దాదాపు 5,000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. మాకు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ గణనాథుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 14వ సంవత్సరము. ఈ సంవత్సరం గణేష్ ని నవరాత్రి సందర్భంగా గణేష్ మండపం ఏర్పాటు చేసుకొని అంగరంగ వైభవంగా పూజలు చేసుకుంటూ 5వ రోజైన ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. దీనికి విశేష స్పందనతో ప్రజానికం అందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా తరపున, నా బృందం తరపున మరొకసారి ప్రతి ఒక్క సభ్యునికి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మా అక్కకి మా బావకి అందరికీ కూడా, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ గణనాథుని కనుసన్నల్లో ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తుందుతూగుతూ అందరూ సుఖంగా ఉండాలని, మేము అనుకున్న పనులన్నీ ఏ విఘ్నాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు మమ్మల్ని కటాక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అన్నదానాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి ఆ దేవుడి కృప మా అందు ఉంచినందుకు ఆ దేవునికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోను గణేష్ గ్రౌండ్ పక్కకు పద్మక్క యువసేన తరపున భారీగా తరలివచ్చి ఈ విఘ్నేశ్వరుడు స్వామి అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మేము చూస్తే చాలా షాక్ అయ్యాం. ఏంటి చాలా భారీ ఎత్తులో ఉంది, ఇక్కడ మామూలుగా సింపుల్ గా పిలిచింది అక్క అనుకున్నాం. కానీ యావత్ సుభాష్ నగర్ అంతా కూడా ఇక్కడే ఉన్నది. ఈ సుభాష్ నగర్ ప్రజలకి అందరికీ కూడా ఈ వినాయకుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.